ప్రియ విశ్వాసులారా, మోకాళ్ళతో చేసే ప్రార్థన నీ స్థితిని మారుస్తుందండి. ఎందుకంటే మోకాళ్ళపై నిలబడటం వినయానికి గుర్తు. మనం దేవుని ముందు మోకాళ్ళపై వంగినప్పుడు మన గర్వం తగ్గుతుంది. మన హృదయం దేవునికి చాలా దగ్గర అవుతుంది. కన్నీటితో చేసే ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. మన బాధను, మన కష్టాలను దేవుని ముందు కన్నీళ్లతో పెట్టినప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన మాటలు కాకుండా మన హృదయాన్ని ఆయన వింటాడు. కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. మన కన్నీరంతా కూడా ప్రభువు సీసపు బుడ్డిలో భద్రపరుస్తారు. కావున ఎన్ని కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా విశ్వాసమును కోల్పోకుండా కన్నీటితో దేవుని యందు మోకరించి ప్రార్థన చేస్తే మన యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉంది. విశ్వాసంతో చేసే ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది. విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థనకు శక్తి వస్తుంది. దేవుడు చేస్తాడని నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో చేసిన ప్రార్థన మన జీవితానికి కొత్త దారి చూపిస్తుంది. కావున ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన అనేది కేవలం మాటలు కాదండి. అది మన హృదయపు గాఢమైన సంబంధం. మోకాళ్ళతో ప్రార్థించండి, వినయాన్ని నేర్చుకుంటారు. కన్నీళ్లతో ప్రార్థించండి, దేవుని కరుణను అనుభవిస్తారు. విశ్వాసంతో ప్రార్థించండి, మీ జీవితం మారుతూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసే మనిషి ఓడిపోడు. దేవుని నమ్మిన మనిషి ఒంటరిగా ఉండడు. ప్రార్థన చేసే మనిషి ఎప్పటికీ ఓడిపోడు. దేవుని నమ్మిన మనిషి ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మన ఉదయకాలం లేవగానే మంచం మీద నుండి మొదట ఆలోచన దేవుడు, మొదట మాట యేసు, మొదటి పని ప్రార్థన, వాక్య ధ్యానము అయితే ఉండాలి. తర్వాత ఏ ఆలోచన, ఏ పని అయినా, ఏ మాట అయినా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమును ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సహోదరులారా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్లైనా అందరం కూడా మొదట ఆలోచన దేవుడు ఉండాలి. రెండో ఆలోచన మనం తలంచుకున్నటువంటి దేవుడు. మూడో ఆలోచన ప్రార్థన మరియు వాక్య ధ్యానము. వీటి ద్వారా మనము ఎంతో ప్రశాంతంగా ఉండగలము. మన జీవితాలు అందరికీ కూడా శుభదాయకంగా ఉండాలంటే మనల్ని మనం ప్రార్థనలో నడుపుకోవాలి. కావున దేవాతి దేవుడు మనం చేసే ప్రతి క్రియను కూడా ఆశీర్వదించి మన కుటుంబాలను, మన పిల్లలను, మరియు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరినీ దండిగా మెండిగా దీవించి మంచి జ్ఞానముతో, తెలివితేటలతో, ఆరోగ్యముతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.